అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'జగమంత కుటుంబం'. రచన ఎస్ ఘటికాచలరావు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఏరా ఇంకా ఎన్నాళ్ళిలా పెళ్లి వద్దంటూ కాలయాపన చేస్తావు? నీ తోటి వాళ్ళంతా పెళ్ళై పిల్లలకు తండ్రులయ్యారు కూడా. కొద్దిగా అసహనం ధ్వనించింది జగన్నాథం గారి గొంతులో. చూద్దాంలే నాన్న, ఇంకొన్నాళ్ళు పోనీ నిరాసక్తిగా బదులిచ్చాడు భరద్వాజ. అదేమిట్రా, నీకిప్పుడే 30 ఏళ్ళు దగ్గర పడ్డాయి, ఇంకా ఎన్నాళ్ళాగాలి? లోపల నుంచి తల్లి వచ్చి అందుకుంది. చిరాకుగా ఇద్దరి వంక చూశాడు భరద్వాజ. ఆ రోజు ఆదివారం, తారీఖు మే 15. టీవీలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంటూ ఎవరో వ్యక్తి ఊదరగొట్టేస్తున్నాడు. కుటుంబం, దాని నిర్మాణం, సమాజానికి దాని ఆవశ్యకత గురించిన ఉపన్యాసాన్ని అనర్గళంగా దంచేస్తున్నాడు. మాది ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో మేము మొత్తం నలుగురు అన్నాదమ్ములు, అక్కా చెల్లెలం. ఇప్పటికీ అందరం కలిసే ఉంటాము. నాకు నలుగురు పిల్లలు. వాళ్ళు కూడా ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్ళలేదు. ఇచ్చిపుచ్చుకోవడము, పట్టు విడుపులు, ప్రేమానురాగాలు అలవాటవ్వాలంటే అలాంటి వాతావరణం ముందుగా ఇంట్లో ఉండాలి. అలాంటి వాతావరణానికి పునాది వేసేదే కుటుంబం. అతని వాగ్దాటి ఆగడం లేదు. అది చూసిన జగన్నాథం గారికి కొండంత బలం వచ్చినట్లయింది. చూడరా, అదే కుటుంబం అంటే. వయసులో పెళ్లి చేసుకుంటే వయసు మళ్ళాక మనల్ని చూసుకునేందుకు ఒక ఆసరా ఉంటుంది అన్నాడు. భరద్వాజకు చిరాకెక్కువైంది. ఊరికే అలాంటి నిర్ణయాలకు వచ్చేకండి నాన్న. ఎంతమంది పిల్లలు తమ పేరెంట్స్‌ని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం లేదు? ఆ పెద్దవాళ్లకు ఫ్యామిలీ విలువల గురించి తెలియవా? పిల్లలకు అవన్నీ నేర్పకుండానే ఉంటారా? అంతా వారి వారి తలరాత అంతే. దేనికైనా మనసే కారణం. మనసు మంచిదైతే ప్రపంచమంతా మన కుటుంబమే. వసుదైక కుటుంబం అంటే అదే కదా! అతని వాదన సరిగ్గానే ఉన్నా మనసెందుకు అంగీకరించడం లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఓ అవును సంవత్సరమే. అది గమనించిన హైమవతి, ఏవండి, ముందుగా మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఏదైనా సంబంధం కుదిరాక వాడికి చెప్పి ఒప్పించడం పెద్ద కష్టం కాదు. అంత దూరం వచ్చాక వాడు కూడా కాదనే ఛాన్స్ ఉండదు కదా అంది. ఇదేదో బాగానే అనిపించింది జగన్నాథానికి. అలా తమ ప్రయత్నాలు ప్రారంభించి ఏడాది గడిచాక భరద్వాజ పెళ్లి జరిగింది. కోడలి పిల్ల ఒద్దికగా, అనుకువగా, ఎన్ని రకాలుగా వర్ణించవచ్చో అన్ని రకాలుగాను ఆ దంపతులకు తెగ నచ్చేసింది. పెళ్ళయ్యాక ఏడాదికో, రెండేళ్లకో బాబునో, పాపనో ఎత్తుకోగలమన్న నమ్మకం కలిగింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లసాగాయి. పిల్లల విషయంలో ఇద్దరి ఆలోచన ఒకటేగా ఉంది. ఈ కాలం పిల్లలకు సంసారం, కుటుంబం గురించిన అవగాహన కలిగించడం ఎలా అన్న విషయం అర్థం కాలేదు. 3 నెలల తరువాత భరద్వాజకు చెన్నైలో వేరే ఉద్యోగం దొరికింది. ఏడాదికి దాదాపు 15 లక్షల జీతం. కంటికెదురుగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండే వాళ్ళ ప్రవర్తన, సంప్రదాయాల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు కనుమరుగైతే ఎలా ఉంటుందోనన్న బెంగ మరింత చింతాక్రాంతులు చేసింది దంపతులను. ఒరే అబ్బాయి, మనకంటూ ఓ కుటుంబం, దాన్ని వృద్ధి చేసుకోవడంలోనే మన వంశ ఔన్నత్యం ఉంటుందిరా. సంబంధ బాంధవ్యాలను తేలికగా తీసిపారేయొద్దు. మీ అమ్మ ఆరోగ్యరీత్యా నీకు మరో 2, 3 తమ్ముళ్ళో చెల్లెళ్ళో లేకపోయారు గాని, లేకుంటే మన ఇల్లు కూడా 10 మందితో కలకల్లాడుతూ ఉండేది. కాబట్టి కేవలం ఒక బిడ్డతో ఆపెయ్యకు. ఇద్దరైనా ఉండని. చిన్న వయసులో ఆడుకునేందుకైనా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు. మరేమనాలో తెలియక. భరద్వాజ అసలిప్పుడు ఆ ఉద్దేశంలోనే లేడు. ముందుగా ఒక సొంత ఇల్లు కావాలి. ప్రస్తుతం జీతం పెరిగింది. నెలవారీ ఖర్చులు మరి కాస్త తగ్గించుకుంటే సొంతింటి కల త్వరలోనే తీరుతుంది. మరుసటి వారం భరద్వాజ పట్నం బయలుదేరాడు సతీ సమేతంగా. అదొక చిన్న కాలనీ. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అని కూడా అంటారట. మొత్తం 10 ఐదంతస్తుల మేడలు. ఒక్కో భవంతిలో ఒక్కో అంతస్తులో 4 ఫ్లాట్లు. మొత్తం ఆ ప్రదేశంలో సుమారు 200 కుటుంబాలు ఉండగలవు. ఏ, బి, సి, డి అంటూ మొత్తం 10 బిల్డింగులకు అక్షరాలు ఇచ్చేశారు. అక్కడున్న చాలా మందికి అవి సొంత ఫ్లాట్లే. అది భరద్వాజకు కంపెనీ తరపున కేటాయించిన ఫ్లాట్. అతనుండేది బి భవంతిలో, గ్రౌండ్ ఫ్లోర్. నడపకు కుడివైపు రెండో ఇల్లు, బి 12. 2 పడక గదుల ఇల్లు. ఇద్దరికే కాబట్టి విశాలంగానే అనిపించింది. హాలు, బెడ్రూమ్లు కాస్త పెద్దవిగానే ఉన్నాయి. వంటగది కూడా విశాలంగా ఉంది. ఆ కాంపౌండులోనే కమ్యూనిటీ హాల్, పార్కు, వాకింగ్ ట్రాకు, ప్లే ఏరియా అంటూ సకల వసతులు ఉన్నాయి. సాయంత్రం అయితే పిల్లలంతా గోలగోలలా అరుస్తూ ఆడుకుంటుంటారు. ఉదయం, సాయంత్రం పెద్దవాళ్ళంతా కాలిబాట మీదకి వచ్చేస్తారు. అక్కడున్న 10 బిల్డింగులకు కలిపి 3 వీధులున్నాయి. రోడ్డుకు 2 వైపులా చెట్లు.
ఏ కాలంలో నాటారో గాని అవి సుమారుగానే పెరిగాయి. మొత్తం వాతావరణమంతా ప్రతినిత్యం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భరద్వాజ దంపతులు ఆ వాతావరణానికి ఎంతో ముగ్ధులయ్యారు. ఏమండి, మనం ఇక్కడే ఒక ఫ్లాట్ కొనేసుకుందామా అని అడిగేసింది సంహిత. ఆమె వంక తదేకంగా చూశాడు. ఇక్కడ ఏవీ ఖాళీ ఉన్నట్లు అనిపించడం లేదు. ఉన్న రేటు బాగా ఎక్కువగా ఉంటుంది, చూద్దాం అన్నాడు సాలోచనగా. సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తే ఎవరో ఒకరు హాయ్ బ్రదర్ అనో, హలో అంకుల్ అనో, ఏం బాబు బాగున్నావా అనో, అన్నయ్య అనో, తమ్ముడు అనో, మామయ్య అనో, బాబాయ్ అనో పలకరిస్తారు. ఆ సాంప్రదాయం కొత్తగా అనిపించింది. అతనికి ఇది బాగా ఆశ్చర్యం వేసింది. క్రమంగా అతనికి అది అలవాటైపోయింది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ బస్సు దిగి వస్తుండగానే హఠాత్తుగా కాలనీలో కలకలం. ఏమైందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ మెల్లగా తన మా ఫ్లాట్ వైపు కదిలాడు. బ్లడ్ బ్యాంక్ అంకులకు యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్కు తీసుకెళ్లారు అన్నాడు 12 ఏళ్ల ఎదురింటి సచిన్. అతనెవరో తెలియలేదు భరద్వాజ్కు. ఆ ఆ మాటను అక్కడే ఉన్న సచిన్ తండ్రిని అడిగాడు. G24లో ఉంటారు, రఘురామయ్య గారని అన్నాడతను. G24లో ఉంటారు, రాఘవయ్య గారని అన్నాడతను. అంటే ఆయన బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారా అని అడిగాడు భరద్వాజ. 2 క్షణాలు యగాదిగా చూసి భల్లున నవ్వేశాడతను. అదేం లేదండి, ఆయన ఇప్పటి వరకు సుమారు 100 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. మన కాలనీలోని చాలా మందిని ఆదుకున్నాడు. అందుకే అందరం ఆయనను అలా పిలుస్తాం. ఆయన ఒక్కరే కాదు, ఇంకా అలాంటి సెలబ్రిటీలు బాగానే ఉన్నారిక్కడ. సినిమా స్టంట్ మాస్టర్ మహేంద్ర, ప్రముఖ కథా రచయిత నరసింహమూర్తి, గాయకుడు శరత్, చెస్ గ్రాండ్ మాస్టర్ గోకుల్, క్రికెటర్ సందీప్, ఇంకా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం నేను హాస్పిటల్కి వెళుతున్నాను రాఘవయ్య గారిని చూసేందుకు. మీరు వస్తారా అని అడిగాడు సచిన్ తండ్రి సుందర్. అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాడు. ఇంటికి వెళ్ళి సంహితతో చెప్పి వెళ్దామా అంటూ కొద్ది క్షణాలు ఆలోచించి మళ్ళీ పదండి వస్తున్నాను అంటూ అడుగులు వెనక్కి వేశాడు. ఫోన్ చేసి సంహితకు విషయం చెప్పేశాడు భరద్వాజ. సుందర్ బైకు మీద ఇద్దరు వాయువేగంతో హాస్పిటల్కి చేరుకున్నారు. అప్పటికి ఆయన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారని చెప్పారు. యాక్సిడెంట్ వల్ల కాలికి ఫ్రాక్చర్ అయిందని ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు. అప్పుడే నర్సు హడావిడిగా బయటకు వచ్చింది. రాఘవయ్య గారి తాలూకు ఎవరండి అంటూ. అక్కడే నిలబడి ఉన్న 4, 5 అడుగు ముందుకేశారు. ఆయనకు బ్లడ్ అవసరం. ప్రస్తుతం O పాజిటివ్. ఇక్కడ స్టాక్ లేదు. 2 యూనిట్లకు ఒకటే ఉంది. మీలో ఎవరైనా డోనర్స్ ఉన్నారా అంది. మరుక్షణమే అందరూ ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకుని అడుగులు వెనక్కి వేశారు. అప్పుడే భరద్వాజ అడుగు ముందుకేసి సిస్టర్, నేది O పాజిటివ్ అన్నాడు. అక్కడున్న అందరూ అతని వంక చూశారు. వాళ్ళ చూపుల్లో ఆరాధన భావం కనిపించింది. అతన్ని తనతో తీసుకురావడం మంచి పనైందన్న భావన సుందర్ కళ్ళల్లో కనిపించింది. వెంటనే నర్సు భరద్వాజను లోనికి తీసుకువెళ్ళింది. సుమారు అరగంట గడిచాక భరద్వాజ కొద్దిగా నీరసంగా బయటకు వచ్చాడు. అక్కడున్న అందరూ అతన్ని అభినందించారు. భరద్వాజకు జరిగిందంతా కలలాగా అనిపించసాగింది. అతనెవరో తానెవరో అయినా ఆ క్షణంలో అలా ఎందుకు అనిపించిందో ఏమీ అర్థం కాలేదు. ఆ క్షణంలో తన చుట్టూ ఉన్న మనుషులందరూ తన వాళ్ళే అనిపించింది. బహుశా అందుకే తనలా ప్రవర్తించాడేమో. తండ్రి చెప్పిన మాటలు అర్థం కాసాగాయి. గడిచిన 25 ఏళ్ల జీవితంలో ఏ రోజు రక్తదానం గురించి ఆలోచించలేదు. అలాంటిది ఇవాళ అలా ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. ఒక వ్యక్తిని కాపాడుతున్నాను అనే తృప్తి కలిగింది. ఆ భావన మనసులో ఉద్భవించడానికి కారణమేమిటి? కాలనీలో చేరిన దగ్గర నుంచి ప్రతిరోజు తనను పలకరించే వాళ్ళు ఏదో ఒక బంధుత్వాన్ని ఆపాదించి పిలవడం ఒక కారణం కావచ్చునా? కుటుంబం పెద్దదిగా ఉండాలని నాన్న పదే పదే చెప్పడం వెనుక ఉన్న కారణం ఇదేనా? బంధుత్వంతో ఉమ్మడి కుటుంబంలో ఒకరినొకరు సాయపడడం సహజం. అది అలవాటైతే సమాజానికి కూడా సహాయపడవచ్చు అనే అర్థంలో నాన్న అలా అన్నారా? ఆలోచనల్లోని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఆసుపత్రికి వెళ్ళిన విషయం ముందే తెలిసినా నీరసంగా తిరిగి వచ్చిన భర్త వంక ఆందోళనగా చూసింది సంహిత. కంగారు పడకమ్మా, మీ వారి వాళ్ళ ఒక గొప్ప పని చేశారు. రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు. ఎవరూ ఊహించలేదు. మాకందరికి చాలా సంతోషం కలిగింది అంటూ చెప్పుకొచ్చాడు సుందర్. 2 రోజులయ్యాక రాఘవయ్యను డిశ్చార్జ్ చేశారు. నెల తిరగక ముందే యథాప్రకారం తన సమాజ సేవ కార్యక్రమమైన రక్తదానానికి సిద్ధమయ్యాడు రాఘవయ్య. ఆ రోజు ఆదివారం సాయంత్రం అలా షికారుకు వెళ్ళిన భరద్వాజ దంపతులకు అక్కడ పార్కులో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు.
అందులో ఒక చోట యువ దంపతులు తమ ఏడాది పాపను ఆడిస్తున్నారు. పాప ముద్దుగా, బొద్దుగా, చాలా అందంగా, చలాకీగా ఉంది. బుడిబుడి నడకలతో ఆ ప్రదేశమంతా పరిగెత్తుతూ ఉంది. ఆ పాపను చూడగానే భరద్వాజ దంపతులిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి మనసులోనూ ఒకే సమయంలో ఒకే కోరిక. అలాంటి పాప మన ఇంట్లో ఉంటే బాగుంటుంది. పరాయి వాళ్ళ పాపని ఎంతసేపని ఆడించగలం? అన్న భావని ఆ చూపుల్లో. ఆ సమయంలో అతనికి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. వాళ్ళు చెప్పిన దాంట్లో అనేక భావాలు ఇమిడి ఉన్నాయన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తమ మనసులోని కోరికకు కార్యరూపం కల్పించారు. ఫలితంగా మరుసటి ఏడాది బాబు పుట్టాడు. జగన్నాథం దంపతులకు మొత్తానికి వంశాకురం కలిగింది అని కొండంత తృప్తి. గడిచిన ఏడాది కాలంలో భరద్వాజకు కాలనీలో అందరితోనూ సాన్నిహిత్యం బాగా పెరిగింది. తనతో మెలిగే వాళ్ళల్లో కొంతమందికి పరస్పరం వైరం లాంటి అయిష్టం ఉండడం వల్ల అతని ముందు పలకరించకున్నా విడిగా మాత్రం ఎడముఖం పెడముఖం ఉండడం గ్రహించాడు భరద్వాజ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తండ్రి చెప్పిన సామెతను అనునిత్యం పాటించే భరద్వాజకు ఆ కాలనీలో అందరూ మంచివారుగానే కనిపించేవారు. ఆ ఒక్క అలవాటు వల్లే భరద్వాజు ఏ ప్రత్యేక అర్హతలు లేకున్నా వీఐపీగా చలామణవ్వసాగాడు. బాబుకు ఏడాది వయసు వచ్చింది. తాము కోరుకున్నట్టుగానే బుడిబుడి నడకలతో ముద్దులొలికే మాటలతో అలరిస్తున్నాడు బాబు. కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు తమ ఊరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు భరద్వాజ్. వెళ్ళినప్పుడలా తమ పూర్వీకుల కుటుంబాల గురించి తండ్రి చెప్పడం, ఇతను వినడం ఆనవాయితీగా మారింది. పరోక్షంగా అతనికి మరో సంతానాన్ని కనమని చెప్పడమే అది. తండ్రి మనసులోని కోరిక భరద్వాజుకు అర్థమైంది. ఉమ్మడి కుటుంబాలలో మనిషి సహాయానికి, మాట సహాయానికి డోగా ఉండదు గాని, ఆర్థికపరమైన కారణాల వల్లే సాధారణంగా కలతలు పెచ్చుమీరుతాయన్న విషయం జగన్నాథానికి అప్పటి వరకు అవగాహనకు రాని విషయం. ఊరికి బయలుదేరే ముందు భరద్వాజ తండ్రితో అన్నాడు, నాన్న, ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటో నాకు బాగానే అర్థమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ నియంత్రణ అన్నది చాలా ముఖ్యం. ఇద్దరు పిల్లలుండడం వల్ల సోదరతత్వం అలవడుతుందన్న భావన కూడా మంచిదే. కానీ దానికోసం తొందరపడమని చెప్పడంలో లాజిక్ లేదు. ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి. కుటుంబం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. టాక్సీ ఎక్కే ముందు, ఇప్పటికే 2 ఏళ్లయింది. ఒక్కసారి కూడా మీరు చెన్నైకి రాలేదు. వచ్చే వారం తప్పకుండా రావాలి. మీరు రాకుంటే నేనే వచ్చి తీసుకెళతాను అంటూ కారెక్కాడు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సమేతంగా పార్కు వైపుకు నడిచాడు భరద్వాజ. అతని తల్లిదండ్రులు క్రితం రోజే వచ్చారు. జగన్నాథం దంపతులు మనవన్నెత్తుకుని అక్కడున్న జారుడు బల్ల వద్దకు వెళ్లి వాడిని అక్కడ ఆడించసాగారు. భరద్వాజ, సంహిత అక్కడున్న కాలిబాటలో నడక ప్రారంభించారు. మొత్తంగా 10 చుట్లు వేస్తే 2 కిలోమీటర్లు నడిచినంత దూరం అవుతుంది. అలా 10 రౌండ్లు ముగించి కూర్చున్నారు ఇద్దరు. అప్పుడే జగన్నాథం దంపతులు వచ్చి పక్కనే కూర్చున్నారు. హలో బ్రదర్, పేరెంట్సా అంటూ పలకరించాడు G22లోని ప్రకాశన్. అవునన్నట్టు తలూపాడు భరద్వాజ్. నమస్తే బాబాయ్ అంటూ జగన్నాథానికి చేతులు జోడించి తన వాకింగ్ కొనసాగించాడు ప్రకాశన్. బాబాయ్, సెకండ్ సెమ్ రిజల్ట్ వచ్చాయి. 9 జీపీఏ అన్నాడు C32లోని రోహిత్. నైస్, కీప్ ఇట్ అప్. యువర్స్ హెల్ప్ మేడ్ ఇట్ పాసిబుల్. ఉంటాను అని జాగింగ్ కొనసాగించాడు రోహిత్. అప్పుడప్పుడు సందేహాలు అడుగుతుంటాడు తన సబ్జెక్టులో. అంకుల్, రేపు నన్ను చూసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్నారట. నాన్న మీతో చెప్పమన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు అంది D14లోని శ్రావణి. తనకి ఈ మధ్యని ఇన్ఫోసిస్లో ఉద్యోగం దొరికింది. కంగ్రాట్స్. నాన్నకేనా హ్యాపీ? నీకు మాత్రం లేదా? సిగ్గుపడి పారిపోయింది శ్రావణి. అన్నయ్య, ఎల్లుండి ఎల్ఎన్టీలో ఇంటర్వ్యూ. రేపొకసారి కలుస్తాను. ఏవైనా టిప్స్ ఇవ్వగలవా అన్నాడు శశాంక్. అతను E14లో ఉంటాడు. ఎక్సలెంట్, దానికేం, నువ్వెప్పుడైనా రావచ్చు. మరో నిమిషంలో 70 ఏళ్ల శంకరన్ అక్కడికి వచ్చారు. అబ్బాయ్, నా ఐటీ రేటర్స్ కాస్త చూసి పెట్టగలవా? వెబ్సైట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అర్థం కావడం లేదు అన్నాడు అతను. అతను H42లో ఉంటాడు. అలాగే తాతయ్య గారు అన్నాడు భరద్వాజ్. ఎవరు? అమ్మా నాన్ననా? నమస్కారమండి. రత్నం లాంటి అబ్బాయిని కన్నారు. ఒక్కడు 1000 మందికి సమానం. పొగడ్తలు కాదు, నిజం అన్నాడా పెద్దాయన. జగన్నాథం కొడుకు వంక విప్పారిన నేత్రాలతో చూడసాగాడు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన బంధుత్వాన్ని ఆపాదించుకుని భరద్వాజును పిలవడం అతనికి చాలా వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. అదే సమయంలో భరద్వాజ తండ్రి వైపు చూశాడు. ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి నాన్న? అందరూ ఒక చోట కలిసికట్టుగా ఉండడమే కదా. ఆ లెక్కన ప్రస్తుతం నాది ఎంత పెద్ద కుటుంబమో చూసావా?
రక్త సంబంధం ఉన్నంత మాత్రాన బంధాలు బలంగా ఉంటాయా? రక్త సంబంధం లేకున్నా బంధాలు బలంగా ఉంటే అదే ఉమ్మడి కుటుంబం అనుకుంటాను. నేనిక్కడ ఒకరికి రక్తదానం చేశాను. ఆ తరువాత ఆయన ఇక్కడున్న చాలా మందికి దానం చేశాడు. కాబట్టి నా రక్తం ఇక్కడున్న అందరిలోనూ ఉన్నట్టేగా! ఆ లెక్కనిప్పుడు నేను వీళ్ళందరికీ రక్త సంబంధికుడినే. ఇక్కడున్న కుటుంబాలలో కనీసం సగం కుటుంబాలు నావి. అలా ఇప్పుడు నాది జగమంత కుటుంబం. అందరూ అనే వసుదైక కుటుంబం. ఏమంటారు? అన్నాడు భరద్వాజ. జగన్నాథం కళ్ళు చెమర్చాయి. ఏమంటాను? నాకు అందనంత ఎత్తుకు ఎదిగావురా. నువ్వన్నది నిజమే. పరోపకారార్థమిదం శరీరం అన్నట్టు బంధాలు బలంగా ఉండాలంటే కేవలం రక్త సంబంధాలే కానక్కర్లేదు. నా ప్రయత్నం లేకుండా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన అంటే మనసు అనే పదంలోని మొదటి రెండక్షరాలే కదా! ఆ మనసే అన్ని బంధాలకు మూలం. అదే మనల్ని నడిపిస్తుంది. వెరీ గుడ్. నాకిప్పుడు నిశ్చింతంగా ఉంది అన్నాడు జగన్నాథం ఆనందోద్వేగంతో కంపిస్తున్న స్వరంతో కొడుకు వంక గర్వంగా చూస్తూ. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.